సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనకి నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ దేశవ్యాప్తంగా సంచలన వార్త సృష్టించింది. అసలు ఏం జరిగింది? ఓకే, అందుకు పరీక్ష రద్దు చేశారు. సిబిఐ దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అన్నమాట. అసలు ఏంటి? మే 3న జరిగిన నీట్ యూజీ ఓకే వైద్య విద్య ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అధికారికంగా రద్దు చేసింది. అంటే పరీక్ష పారదర్శకతను కాపాడడానికి మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ దర్యాప్తు ఈ భారీ కుంభకోణంపై లోతైన విచారణ కోసం సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. ఏం చేసింది సిబిఐ? ఫస్ట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు. ఫస్ట్ వాట్సాప్ లో లీక్ అయింది. రాజస్థాన్ పోలీసులు జరిపిన విచారణలో పరీక్షకు 15 రోజుల ముందే గెస్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో దర్శనమిచ్చింది. ముందస్తు వ్యూహం ఏంటి? పరీక్షకు ముందే అత్యధిక మార్కులకు సంబంధించిన ప్రశ్నలు అక్రమ ముఠాలు సంపాదించారు. ఇది ఒక స్టూడెంట్ యొక్క జీవితం. వాళ్ళు సంవత్సరాలు కష్టపడి కొన్ని లక్షలు పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. కానీ ఇలా ప్రశ్నాపత్రం ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఒకసారి జరిగింది. ఓకే, సో వీటిని మనం ఆపాలి. లేకపోతే చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. పిల్లలు చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంది. దీన్ని మనం ఆపాలి. ఓకే, సో గెస్ పేపర్ మోసం. ఈ పేపర్ లో ఉన్న 410 ప్రశ్నల్లో సుమారు 120 ప్రశ్నలు మే 3న జరిగిన కెమిస్ట్రీ విభాగంలో యథాతథంగా వచ్చాయి. డిజిటల్ ఆధారాలు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుల నుండి మొబైల్ ఫోన్లు వాట్సాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఓకే, 600 లీకేజ్ స్థాయి ఎంత? 600 అంటే మార్కులు ప్రశ్నల లీకులు మొత్తం 720 మార్కులకు గాను 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షకు ముందే బయట వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అంటే 120 ప్రశ్నలు మనకి ఎప్పుడు వచ్చాయి? 15 రోజుల ముందరే లీకేజ్ అయ్యాయి. పరీక్ష ప్రశ్నాపత్రం ధర ఎంత అంటే ఒక 5 లక్షలు. అంటే పరీక్షకు 2 రోజుల ముందే ఈ పేపర్ను భారీ ధరకు విక్రయించారు. 5 లక్షలతో మన స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ముఠా. ఓకే, 30,000 పరీక్షకు ముందు రోజు రాత్రి చివరి నిమిషంలో తక్కువ ధరకు అమ్మారు. భారీ నెట్వర్క్. రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాలలో విస్తరించిన అక్రమ ముఠాల హస్తం అనేసి ఇది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ముఠా గుట్టురట్టు. రాజస్థాన్ లో చూర్ ప్రాంతానికి చెందిన ఒక MBBS విద్యార్థి ఈ కుంభకోణానికి సూత్రధారిగా అనుమానిస్తున్నారు. డెహ్రాడూన్, సికార్, కున్కున్ ప్రాంతాలకు చెందిన 13 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో చదువుతున్న విద్యార్థి వద్ద పేపర్ మొదట బయటికి వచ్చింది. చూడండి, రాజస్థాన్కి ఉంటే డైరెక్ట్ కేరళకి వెళ్ళింది. రాహుల్, ప్రియాంక గాంధీ కూడా దీనికి విమర్శలు చేశారు. ఏమని విమర్శలు చేశారంటే విద్యార్థుల భవిష్యత్తును మార్కెట్లో వేలం వేస్తున్నారు. పరీక్షా నిర్వహణలో పారదర్శక పూర్తిగా లోపించింది. సో తదుపరి చర్యలేంటి? తిరిగి రద్దయిన పరీక్షను మళ్ళీ నిర్వహించే తేదీలను ఎన్డీఏ త్వరలో ప్రకటించనుంది. సిబిఐ విచారణ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేసే బాధ్యతలను కఠినంగా శిక్షించేలా చర్యలు. కొత్త నిబంధనలు. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నిర్వహించాలి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. అధికారుల ప్రకటన కోసం నిరంతరం ఎన్టీఏ వెబ్సైట్ ను గమనిస్తూ ఉండాలి. ఓకే, సో ఇది చాలా 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 ఇబ్బంది పడే అంశం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి రాత్రనక పగలనక కష్టపడి చదువుతాడు. కష్టపడి చదివి చాలా పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని లక్షలు పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా చదివిస్తుంటారు. సో ఇటువంటి అంశాన్ని మనం చాలా చాలా క్లారిటీగా ఇటువంటి చర్యలు జరగకుండా చేయాలి. డియర్ స్టూడెంట్స్, డోంట్ బి ఎమోషనల్. కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవడము తర్వాత ఏమైనా చేసుకోవడం చేయకండి. ఒకవేళ మార్కులు పోతే ఆ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ప్రాణం విలువ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, టుడే మనకి నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ దేశవ్యాప్తంగా సంచలన వార్త సృష్టించింది. అసలు ఏం జరిగింది? ఓకే, అందుకు పరీక్ష రద్దు చేశారు. సిబిఐ దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అన్నమాట. అసలు ఏంటి? మే 3న జరిగిన నీట్ యూజీ ఓకే విద్య ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అధికారికంగా రద్దు చేసింది. అంటే పరీక్ష పారదర్శకతను కాపాడడానికి మరి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని
ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ దర్యాప్తు ఈ భారీ కుంభకోణంపై లోతైన విచారణ కోసం సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. ఏం చేసింది సిబిఐ? ఫస్ట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు. ఫస్ట్ వాట్సాప్ లో లీక్ అయింది. రాజస్థాన్ పోలీసులు జరిపిన విచారణలో పరీక్షకు 15 రోజుల ముందే గెస్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో దర్శనమిచ్చింది. ముందస్తు వ్యూహం ఏంటి? పరీక్షకు ముందే అత్యధిక మార్కులకు సంబంధించిన ప్రశ్నలు అక్రమ ముఠాలు సంపాదించారు. ఇది ఒక స్టూడెంట్ యొక్క జీవితం. వాళ్ళు సంవత్సరాలు కష్టపడి కొన్ని లక్షలు పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. కానీ ఇలా ప్రశ్నాపడతాం. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఒకసారి జరిగింది. ఓకే, సో వీటిని మనం ఆపాలి. లేకపోతే చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అవుతారు పిల్లలు. చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంది. దీన్ని మనం ఆపాలి. ఓకే, సో గెస్ పేపర్ మోసం. ఈ పేపర్ లో ఉన్న 410 ప్రశ్నల్లో సుమారు 120 ప్రశ్నలు మే 3న జరిగిన కెమిస్ట్రీ విభాగంలో యథాతథంగా వచ్చాయి. డిజిటల్ ఆధారాలు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుల నుండి మొబైల్ ఫోన్లు, వాట్సాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఓకే, 600 లీకేజ్ స్థాయి ఎంత? 600 అంటే మార్కులు, ప్రశ్నల లీకులు మొత్తం 720 మార్కులకు గాను 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షకు ముందే బయట వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అంటే 120 ప్రశ్నలు మనకి ఎప్పుడు వచ్చాయి? 15 రోజుల ముందరే లీకేజ్ అయ్యాయి. పరీక్ష ప్రశ్నాపత్రం ధర ఎంత అంటే ఒక 5 లక్షలు. అంటే పరీక్షకు 2 రోజుల ముందే ఈ పేపర్ను భారీ ధరకు విక్రయించారు. 5 లక్షలతో మన స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ముఠా. ఓకే, 30,000 పరీక్షకు ముందు రోజు రాత్రి చివరి నిమిషంలో తక్కువ ధరకు అమ్మారు. భారీ నెట్వర్క్. రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాలలో విస్తరించిన అక్రమ ముఠాల హస్తం అనేసి ఇది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ముఠా గుట్టురట్టు. రాజస్థాన్ లో చూరు ప్రాంతానికి చెందిన ఒక MBBS విద్యార్థి ఈ కుంభకోణానికి సూత్రధారిగా అనుమానిస్తున్నారు. డెహ్రాడూన్, సికార్, కున్కున్ ప్రాంతాలకు చెందిన 13 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో చదువుతున్న విద్యార్థి వద్ద పేపర్ మొదట బయటికి వచ్చింది. చూడండి, రాజస్థాన్కి ఉంటే డైరెక్ట్ కేరళకి వెళ్ళింది. రాహుల్, ప్రియాంక గాంధీ కూడా దీనికి విమర్శలు చేశారు. ఏమని విమర్శలు చేశారంటే విద్యార్థులు భవిష్యత్తును మార్కెట్లో వేలం వేస్తున్నారు. పరీక్షా నిర్వహణలో పారదర్శక పూర్తిగా లోపించింది. సో తదుపరి చర్యలేంటి? తిరిగి పరీక్ష రద్దయిన పరీక్షను మళ్ళీ నిర్వహించే తేదీలను ఎన్డీఏ త్వరలో ప్రకటించనుంది. సిబిఐ విచారణ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేసే బాధ్యతలను కఠినంగా శిక్షించేలా చర్యలు. కొత్త నిబంధనలు. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నిర్వహించాలి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. అధికారుల ప్రకటన కోసం నిరంతరం ఎన్టీఏ వెబ్సైట్ ను గమనిస్తూ ఉండాలి. ఓకే, సో ఇది చాలా 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 ఇబ్బంది పడే అంశం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి రాత్రనక పగలనక కష్టపడి చదువుతాడు. కష్టపడి చదివి చాలా పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని లక్షలు పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా చదివిస్తుంటారు. సో ఇటువంటి అంశాల్ని మనం చాలా చాలా క్లారిటీగా ఇటువంటి చర్యలు జరగకుండా చేయాలి. డియర్ స్టూడెంట్స్, డోంట్ బి ఎమోషనల్. కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవడము, తర్వాత ఏమైనా చేసుకోవడం చేయకండి. ఒకవేళ మార్కులు పోతే ఆ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ప్రాణం విలువ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.